Discuss exercise 1.1. Find the LCM and HCF of the following pairs of integers and verify that LCM into HCF is equal to product of the two numbers. So first sum 26 and 91. First of all, LCM 26 and 91. First 13 table లో 13 2s are 26, 13 7s are 91, and again 2 1s are and 7 write down, and 7 1 times 7s are. So therefore LCM of 26 and 91 is equal to 13 into 2 into 7. So 13 2s are 26 into 7. 7 6 are 42, 4 and 37 2s are 14 and 4 8. So total is the LCM equal to 182, and HCF is 26 and 91. 26 table lo how many types are divisible? 26 table lo 26 3 times 78 కదా వచ్చింది 78, and subtracts 11 లో 8 ప్లస్ చేస్తే 3 and 9 becomes 8 minus 7 is equal to 1. So this is the divisor, and this divisor is the taken as dividend 26, and 13 table of 26. 13 table of 2 times 13 2s are 26. So write down 0. So therefore the HCF of 26 and 91 is equal to 13. This is the HCF of 26 and 91. And one more examples, 12 and 24. First LCM of 12 and 24. So first of all LCM find out చేయాలంటే 12కి 24కి ఫస్ట్ ఎప్పుడు ఏ టేబుల్తో డివిజిబుల్ చేయాలంటే 2 టేబుల్తో డివిజిబుల్ చేయాలి. అది అవ్వకపోతే 3 టేబుల్తో చేయాలి. అది అవ్వకపోతే 4 టేబుల్లో చేయాలి. అలాగా ఎన్ని టేబుల్స్తో అవ్వకపోతే అన్ని టేబుల్స్తో తర్వాత నెంబర్స్ని తీసుకోవాలి. ఫస్ట్ 2 టేబుల్లో చూసుకున్నట్లయితే 2 6s are 12 and 12 12s are 24. Again 2 3s are 6 and 2 6s are 12. సో ఈ రెండు కూడా 3 and 6 అనేది 3 టేబుల్లో అవుతాయి కాబట్టి 3 టేబుల్లో చేసుకుంటున్నాం. 3 1s are 3, 3 2s are 6. సో ఇంక రిమైనింగ్ 1 and 2 టేబుల్లో అవుతాయి కాబట్టి 1 and 2 1s are 2. సో therefore the LCM of 12 and 24 is equal to 2 into 2 into 2 into 3. So therefore 2 into 2 into 2 into 2 and 2 cube into 3. So 2 cube means 8 into 3. So 8 3s are 24. So this is the LCM. And HCF of 12 and 24. ఈ రెండిట్లో పెద్ద నెంబర్ని డివిడెండ్గా తీసుకోవాలి, చిన్న నెంబర్ని డివిజర్గా తీసుకోవాలి. సో 24 డివిడెండ్ and 12 is the divisor. 12 table how many times are divisible అంటే 2 times. 12 2s are 24 is equal to 0. అలాగే మనకి రిమైండర్ వచ్చేసి 0 రావాలి. హెచ్ఎఫ్లో 0 వచ్చేంత వరకు చేసుకోవాలి. హెచ్ఎఫ్ అంటే అది ఎల్సిఎం అంటే రిమైండర్ ఈజ్ ద 1 రావాలి. సో అందుకే ఇక్కడ 0 వచ్చింది కాబట్టి సో దిస్ ఇస్ ద హెచ్ఎఫ్ ఆఫ్ 12 and 24. therefore how much answer అంటే 12 is the హెచ్ఎఫ్ ఆన్సర్. సో అగైన్ వన్ మోర్ ఎగ్జాంపుల్స్ ఇస్తే ఇలా చేసాం. మరి 3 నెంబర్స్ ఇచ్చేటప్పుడు ఎలా చేయాలి ఏంటో చూద్దాం, చెక్ చేద్దాం. సో థర్డ్ మోడల్ 12 and 24 and 26 16. Okay, first we have calculated to the 24 12 and 24 and 16 is the LCM find out చేద్దాం. 2 table లో 2 6s are 12 and 2 12s are and 2 8s are. 2 table లో 2 3s are 2 6s are 2 4s are. Again 2 table లో 3 as it is 2 3s are 6, 2 2s are 4. 3 table లో 3 1s are 3 1s are 2 down. So 2 table లో 1 1 1. So therefore the LCM of
the LCM of 12, 24 and 16 is equal to 2 into 2 into 2 into 3 into 2. So 2 power of 4 into 2. 2 power of 4. ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 4. అందుకే 2 power of 4 into 3. 2 power of 4 means 16 into 3. 16 3s are equal to 48. So this is the LCM of 12 and 24 and 16 is the LCM is equal to 48. So therefore 3 numbers ఇచ్చేటప్పుడు HCF ఫైండ్ అవుట్ చేయాలి. 3 numbers ఇస్తే HCF ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. 12, 24 and 16. ఫస్ట్ ఎప్పుడు కూడా ఏ రెండైనా తీసుకోవచ్చు. ఫస్ట్ 12 and 24 అయినా, లేదా 24 16 అయినా, 16 అయినా 12 అయినా, ఇలా ఏ రెండు అయినా సరే ఫస్ట్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వచ్చే హెచ్సిఎఫ్ని ఉన్న రిమైనింగ్ నెంబర్ని డివిజిబుల్ చేయాలి. సో హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏవైనా ఒక రెండు తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 12 and 24 తీసుకుంటే 12కి 24కి ఎల్సిఎం. 12 టేబుల్లో 24 how many times? 2 times. సో 24. సో రిమైండర్ 0. సో దిస్ ఇస్ ద హెచ్సిఎఫ్. రిమైనింగ్ నెంబర్ ఏముంది? 16 ఉంది కాబట్టి ఆ 16ని ఈ వచ్చిన 12తో డివిజిబుల్ చేయాలి. సో 12 and 16 ఉన్న నెంబర్ని డివిడెండ్గా కన్సిడర్ చేసుకోవాలి. వచ్చిన హెచ్సిఎఫ్ని డివిజర్గా కన్సిడర్ చేసుకోవాలి. సో 12 టేబుల్ how many times అంటే 12 1s are 12. సో మైనస్ చేస్తే 4, ఇంకా రిమైనింగ్ 12. 4 3s are 12. సో 0. సో దిస్ ఇస్ ద 4 is the HCF of 12, 24 and 16. So 4. So therefore answer is the HCF of 12, 24 and 16 is equal to 4 is the HCF. దీనికి ఆపోజిట్ అంటే రివర్స్లో ఉంటుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్స్.